హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రుచులు. ఇవాళ వీడియోలు అంటే 4 మామిడికాయలతో మాగాయ పెడుతున్నా. ముందైతే ఇదంతా పీల్ తీసేసుకొని తర్వాత ముక్కలు కట్ చేసుకుని ఉప్పులో ఊరేసుకోవాలి. కాయల్ని ఇలా పీల్ తీసుకుంటే ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే కిలో ముక్కలు అయినాయి. కిలో ముక్కలకు నేను 2 గిద్దలు ఉప్పు పోస్తున్నా. నార్మల్ కొలత, ఎందుకంటే మనము ఇది మాగాయ అయినా పచ్చడే కాబట్టి మనం కొలత ప్రకారం పోసుకోవాల్సిందే. 2 గిద్దలు అంటే మనకు 250 గ్రాములు పడుతుంది, 1/2 కేజీ పడుతుంది దగ్గర. ఇప్పుడు ఇది ఊరబెట్టుకోవాలన్నమాట. మనం ఊరబెట్టుకొని పచ్చడి చేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసి డబ్బాలోకి ఎత్తుకోవడమే. డబ్బాకి ఎత్తుకొని మూత పెట్టుకొని ఒక 1 డే పూర్తిగా ఉన్నాక వీటిని బాగా ఊట వచ్చిన తర్వాత పిండి వేసుకొని, మనం టమోటా పచ్చడికి ఎలా పిండుతాం ముక్కల్ని అలా పిండి ఊటని ఈ ముక్కల్ని ఆరబెట్టుకొని పచ్చడిని కలిపేసుకోవాలి. ఈరోజు ఏంటంటే ఈ ముక్కల్ని శుభ్రంగా ఉప్పులో నుంచి పిండుదామన్నమాట. పిండి క్లాత్లో ఊట అంతా తీసేసుకుందాం. ఊట డబ్బాలో ఉంచుకొని ఈరోజు ముక్కల్ని ఎండబెట్టుకోవాలి. చూడండి, ఇద్దాం మంచిగా ఊట వచ్చింది. ఇదిగో ఊట తీసాను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఎండబెడుతున్నాను. ముక్కల్ని అయితే ఎండబెట్టాను ఇలా, మామిడి ముక్కల్ని. ఇంక ఎండిన తర్వాత మాగాయ పెట్టుకుందాం. అయితే మెంతులు వేయించుకున్నాం. మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించి మాగాయకి పొడి చేసుకున్నాను. ఎండు మాగాయి చూడండి, ఇది ఇలా గలగలలాడాలన్నమాట. మాగాయకి రాసి అయితే ఎండలో పెట్టాను 2 గంటలు. ఇదన్నమాట, ఇలా వచ్చింది. అంటే ఎక్కువ టమోటా రసంలాగా ఎంత రాదన్నమాట. గుజ్జు ఎండు కదా, వేగుతున్నాయి. ముందు మెంతులు, తర్వాత ఆవాలు, జీలకర్ర. నేనైతే పచ్చెనగపప్పు కూడా వేసాను, ఎందుకంటే ఈ ఊరేసరికి భలే పుల్లగా భలే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చాలా కమ్మగా ఉంటాయి ఊరేసరికి. శనగలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చెనగపప్పు, ఆవాలు, మెంతులు వేసా. దీంట్లో కరివేపాకు వేసుకుందాము, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది చల్లార్చుకొని ఈలోపు మనం మిక్సీ పట్టుకుంటే ఆవాలు, మెంతులు వేసి బాగుంటుంది. ఇవి వేగిని కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నా. ఇలా వేయించుకొని దీంట్లో మనం కారం, ఆవాలు, మెంతులు, పిండి, పులుసు అన్నీ కలిపి వేసుకున్నాం. ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడైతే ఇదిగో పెడుతున్నాను పచ్చడి. కారం పోస్తున్నాను. ఈ పులుసులో కారం అంత పట్టిందన్నమాట. 2 గిద్దలు కారం, ఆవాలు, మెంతులు, పిండి. చూడండి, మాగాయ మంచి కలర్ వచ్చింది. అంతా కలిపేసాను అన్నమాట బాగా. ఇదేంటంటే కొన్ని రోజులకి బాగా ఊట వచ్చేసిద్ది. ఊట వచ్చి మంచిగా ఉంటుంది అన్నమాట. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది ఒక 10 రోజులు ఆగి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇదో చూడండి, అన్నీ వేసి కలుపుకోవడం. కారం, ఉప్పు అన్నీ. ఉప్పు అంటే మనం ముందే దాంట్లో ఊరబెట్టుకున్నాం కదా,